ఈ పునరుత్థాన దినములో దేవుని ఆరాధించడానికి భూమి మీద మనలందరినీ సజీవులుగా ఉంచి జీవప్రాప్తులుగా చేసి మన దినాలను ఆయుష్ను పొడిగించి దేవుని సన్నిధిలో ఆరాధించడానికి దేవుడు మనందరికీ కృపను అనుగ్రహించాడు. చాలామంది మరి ఈ దినాన్ని చూడలేని వారు అనేక మంది ఉన్నారు. దేవుని ఉచితమైన మహాకృపను బట్టి దేవుడు మనందరినీ కూడా భూమి మీద సజీవులుగా ఉంచిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభుని ఆరాధిస్తాం. ఈ సమయంలో మరి దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు చేసిన మేలులను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. మనం ఎందుకు వచ్చాం దేవుని సన్నిధి? ఎందుకంటే ఎందుకు వచ్చాం? దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. కాబట్టి వాక్యాన్ని నండి వాక్య ప్రకారం ప్రభుని ఆరాధించడానికి కొరకే మన హృదయాలు సిద్ధపరుచుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయం 13వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయము 13వ వచనం అందరూ కలిసి. లేయా నేను భాగ్యవంతురాలును, స్త్రీలు నన్ను భాగ్యవతి నందురు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టారు. మరోసారి చదువుదాం. లేయా నేను భాగ్యవంతురాలును, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు ఆషేరు అని పేరు పెట్టారు. చదవబడిన లేఖన భాగమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ రెండవ భాగముగా ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 8వ అధ్యాయము 18వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకునే వలను, ఏలయనగా తాను నీ పితరులలో ప్రమాణం చేసినట్లు తన నిబంధనని స్థాపించవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. చదవబడిన రెండు భాగముల ద్వారా దేవుడు ఈ దినం మనందరితో మాట్లాడి ఆరాధించడానికి కొరకై దేవుడు మనలందరినీ సిద్ధపరుచునుగాక. చదవబడిన భాగములో ఈ రెండవ భాగములో దేవుడు మనల్ని భాగ్యవంతులుగా చేయటానికి కొరకై మనకు దేవుడు మొదటిగా ఏమనుగ్రహించాడు? సామర్థ్యము అనుగ్రహించాడు. ఏమనుగ్రహించాడు? సామర్థ్యము. ఒకరు భాగ్యవంతులుగా వర్ధిల్లాలంటే, ఆశీర్వదించబడాలంటే దేవుడు మనకి సహాయకుడిగా ఉండాలి. తర్వాత ఆయన సామర్థ్యం మనకి కావాలి. కాబట్టి ఈ దినాన్ని దేవుడు మనకి సామర్థ్యము అనుగ్రహించాడు అని తన బిడ్డకు ఏం పేరు పెట్టింది? ఆషేరు. ఆషేరు అనే మాటకు అర్థం ఏంటి? ఆషేరు అనే మాటకి భాగ్యవంతుడు లేక ధనవంతుడు, ఉన్నతమైన వాడిని అనేకమైన అర్థాలు ఆ మాటకి వర్తిస్తాయి. ఇప్పుడు లేయా చెప్పండి, యాకోబు గారు మొదటి భార్య లాబాను యొక్క పెద్ద కుమార్తె, చాలా ఇష్టం. కాబట్టి ఈ రాహేలు కొరకు మళ్ళీ ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 7 సంవత్సరాలు, తర్వాత 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఎవరి కోసం? ఇష్టమైన అమ్మాయిని చేసుకోవడానికి ఏం చేశాడు? 14 సంవత్సరాలు కాలం గడుపుతూ వచ్చాడు. అయితే దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు? రాహేలుని ఆశీర్వదించాడా? ముందు లేయాని ఆశీర్వదించాడు. చెప్పండి, ఎవరిని ఆశీర్వదించాడు? లేయాని ఆశీర్వదించాడు. అయితే ఇక్కడ
నేను భాగ్యవంతురాలను, నేను భాగ్యవంతురాలని తన కుమారునికి ఏం పేరు పెట్టింది? ఆషేరు అని పేరు పెట్టింది. ఏం పేరు? ఆషేరు అని పెట్టింది. నిజమే, యాకోబు ద్వేషించాడు, కానీ దేవుడు మాత్రం ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. ఇది నాన్ని మనము కూడా దేవుణ్ణి ఆరాధించడానికి కారణం ఏంటంటే, మనము కూడా ద్వేషించబడిన వారమే. లేవలే, మనము కూడా ద్వేషించబడిన వారమే. మనం ఎందుకు పనికిరాని వారమే. నీలో ఏ యోగ్యత లేదు. అయితే దేవుడు నిన్ను ఏం చేశాడు? ప్రేమించి భాగ్యవంతులుగా చేశాడు. అర్థమైందా? ఈ దినాన్ని దేవుడు మనల్ని ఎందుకు భాగ్యవంతులుగా చేశాడు? ఇదంతా ఉదాహరణ కింద చెప్తూ వచ్చాను. ఇది నన్ను ఆరాధించడానికి దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు భాగ్యవంతులుగా చేశాడు. ఎవరు భాగ్యవంతులు? ఎవరు భాగ్యవంతులు అంటే 33వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయము 29వ వచనం. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు? ఇది నా నీ భాగ్యవంతులు ఎవరు చెప్పాలి. ఎవరు భాగ్యవంతులు? మాట్లాడాలి. ఎవరు భాగ్యవంతులు? రక్షించబడిన వారు భాగ్యవంతులు. రక్షించబడి ఆరాధించేవారు భాగ్యవంతులు. లే అన్న రీతిగా నేను భాగ్యవంతురాలను, లే అన్న రీతిగా నేను భాగ్యవంతురాలను అన్నట్టు మనం కూడా ఎవరం ఇప్పుడు చెప్పండి? ఎవరు భాగ్యవంతులు? ఎందుకు భాగ్యవంతులు? దేవుడు మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. దేవుడు మనల్ని విమోచించాడు. తన రక్తముతో కడిగి ఆయన మనకు రక్షణ అనుగ్రహించాడు. నిత్యమైన రక్షణ, శాశ్వతమైన రక్షణ, నిరంతరం ఉండే రక్షణ దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. అందును బట్టి ఇది నాన్న దేవుని మనం ఆరాధించాలి. ప్రభువా, నన్ను నీవు భాగ్యవంతులుగా చేస్తూ వచ్చావు, నన్ను నువ్వు భాగ్యవంతురాలుగా చేస్తూ వచ్చావు అంటే దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. మొదటిగా భాగ్యవంతులు ఎవరు అంటే రక్షణ పొందిన వారు. మాట్లాడాలి. ఎవరు? రక్షణ పొందిన వారు భాగ్యవంతులు. చూడండి, ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే ధనవంతుడు లాజరు ఈ భూమి మీద జీవించినంత కాలంలో ధనవంతుడు తన ఇష్టం వచ్చినట్లు జీవించాడు. అయితే లాజరు ఎలాగ జీవించాడు? లాజరు ఎలాగ జీవించాడు? దరిద్రుడుగా జీవించాడు. ఎలా జీవించాడు? ఈ భూమి మీద దరిద్రుడిగా జీవించాడు. ఒక ఇల్లు లేదు, సరైన వస్త్రము లేదు, ఆహారము ఎలాగా? ఏం తిన్నాడు? ఆహారము రొట్టె. రాజు ధనవంతుడు బల్ల మీద పడిపోయి రొట్టెముక్కలు తిన్నాడు. తర్వాత ఆయన సమాధి కూడా సరైన రీతిలో చేయలేదు. అయితే ఆయనకి డాక్టర్ ఎవరు? హాస్పిటల్ ఎక్కడది? హాస్పిటల్ ఉంది మనకి. బాబు డాక్టర్ గారు వచ్చేసి ఇంజక్షన్ చేసి బీపీ చూసి అన్ని చెక్ చేసి వెళ్తాడు. లాజర్కి ఎవరు చూసారు? డాక్టర్లు ఎవరు? కుక్కలో. ఎవరు? డాక్టర్ ఎవరు చెప్పండి? లాజర్కి ఏమున్నాయి? కురుపులు ఉన్నాయి. ఏమున్నాయి? కురుపులు బాధతో ఉన్నప్పుడు కుక్కలు వచ్చి ఏం చేసి అంట? ఏం చేసి? చూసావా, దరిద్రుడికి కుక్కలో డాక్టర్ గారు ఉంటూ వచ్చింది. మనమైతే ఏ క్షణంలో డాక్టర్ గారు ఉన్నారు. అన్ని విషయాలకు డాక్టర్ గారు వస్తూ ఉంటారు. లాజర్కి డాక్టర్ గారు ఎవరు? కుక్కలో. ఇటువంటి దరిద్రుడు, ఇంత నీచమైన వాడు పరలోక రాజ్యములో ఒక భాగ్యవంతుడుగా అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. నిజమే కదా? ఈనాడు మనం ఈ లోకములో దరిద్రులుగా ఉండవచ్చు, ద్వేషించబడిన వారిగా ఉండొచ్చు. లేవలే, ఒక దినాన మనము కూడా చనిపోయిన తర్వాత ఆ రాజ్యములో మనం ఎలాగుండాలంటే భాగ్యవంతులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. అందుకే మనకి ఏం అవసరం? రక్షణ అవసరం. ఏం అవసరం చెప్పండి? రక్షణ అవసరం. ధనవంతుడు భూమి మీద తనకిష్టం వచ్చినట్టు జీవించాడు, తన కోరికలు నెరవేర్చుకున్నాడు,
తన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు. చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడు లాజరు? ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకములో ఉన్నాడు. ఎవరు భాగ్యవంతులు ఇప్పుడు చెప్పండి, మాట్లాడు. ఎవరు భాగ్యవంతులు? లాజరు భాగ్యవంతుడు. ఇది నాన్న చాలా మంది అనుకుంటారు, నాకు ఇల్లు లేదు, నాకు సరైన నివాసం లేదు, సరైన బట్టలు లేవు అని నువ్వు సందేహపడవచ్చేమో. దేవుని దృష్టిలో నువ్వు భాగ్యవంతుడివే, దేవుని దృష్టిలో నువ్వు భాగ్యవంతురాలువే. ఎందుకంటే నువ్వు విమోచించబడిన వాడు. ఎటువంటి వాడు చెప్పండి? విమోచించబడిన వాడు. ఓ సంఘంలో ఒక ఆమె లేదంట. ఇప్పుడు మందిరానికి వచ్చిన బైబిల్ పట్టుకుని ఆమె తెల్ల చీర కట్టుకుని వచ్చిందంట. తెల్ల చీరలో డ్యామేజ్ చిరిగిపోయింది. అవన్నీ కుట్టుకుని తెల్ల చీర కట్టుకుని బైబిల్ పట్టుకుని మందిరానికి వచ్చేదంట. నేను భాగ్యవంతురాలిని, నేను భాగ్యవంతురాలిని, నేను భాగ్యవంతురాలిని. చీర చూస్తే చిరిగిపోయింది, బైబిల్ చూస్తే చిరిగిపోయింది. ఏంటి ఈమె భాగ్యవంతురాలంటే కారణం ఏంటి అంటే ఆమె ఏం పొందింది చెప్పండి? ఏం పొందింది? రక్షణ పొందింది. ఏం పొందింది చెప్పండి? రక్షణ పొందింది. కాబట్టి ఈ దినాన్ని నీ ఆస్తులు నేను భాగ్యవంతుడిగా చేయలేకపోవచ్చు. నీ రక్షణ ఏం చేస్తా చెప్పండి? ఏం చేస్తుంది? రక్షణ భాగ్యవంతుడిగా, భాగ్యవంతురాలుగా చేస్తా. కాబట్టి మొదటి భాగ్యవంతులు ఎవరంటే రక్షణ పొందిన వారే. చెప్పండి, ఎవరు? రక్షణ పొందిన వారే. వారే గొప్పవారంట, వారే నిత్యమైన రాజ్యంలో ఉంటారంట. కాబట్టి ఈ దినాన్ని మొదటిగా లేయా నేను భాగ్యవంతురాలు అంటే లేయాను ద్వేషించారు. మరి తన జీవితంలో ద్వేషించబడిగా ఉంటూ వచ్చింది. అయితే దేవుడు ఎలా చేశాడు? లేయాను భాగ్యవంతురాలుగా చేశాడు. మనము కూడా ద్వేషించబడిన వారమే, లోకములో పడి చెడిపోయిన వారమే. మనల్ని ఎవరినో ప్రేమించలేదు, అందరూ మనల్ని ద్వేషించారు. యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకే తన సిలువలో ప్రాణం పెట్టి రక్తము కార్చి తన కాచినోటి ప్రశస్తమైన మరి రక్తము ద్వారా నీకు విమోచన, విడుదలను కలుగజేసి నిన్ను భాగ్యవంతుడుగా, భాగ్యవంతురాలుగా చేస్తాడు. అందుకో పాట ఉంది కదా, ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు? యెహోవా రక్షించి నా నిన్ను పోలిన వారు ఎవరు? ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది. ఈ రీతిగా మనము కూడా లేయవలే. నేను భాగ్యవంతురాలునని, నేను భాగ్యవంతుడని ఆరాధించాలి. దేని బట్టి ఆరాధించాలి? మొదటిగా చెప్పండి, దేని బట్టి ఆరాధించాలి? దేవుడిచ్చిన రక్షణ మనల్ని ఎలా చేసింది? భాగ్యవంతులుగా చేసింది. ఎలా చేసింది చెప్పండి? భాగ్యవంతులుగా చేసింది. కాబట్టి దినాన్ని ప్రభుని ఆరాధించాలి, మహిమపరచాలి. ప్రభువా, నేను లేయవలే దేశించబడిన దానను, అందరూ నన్ను దేశించారు, నీవైతే నన్ను ఏం చేసావు? ప్రేమించావు. అందరూ నన్ను మరి ద్వేషించి అనేకమైన మాటలు అన్నారు, అయినప్పటికీ నువ్వు నన్ను ప్రేమించావు. నాకు బదులుగా నువ్వు దూషించబడ్డావు, నాకు బదులుగా నువ్వు శ్రమలో ఉందావు. నన్ను భాగ్యవంతురానికి చేయడానికి కొరకే ఈ లోకములో ఎవరు చూపించలేని ప్రేమ నీవు చూపించావయ్యని దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేయాలి? దేవుని ఆరాధించాలి. మొదటిగా దేన్ని బట్టి ఆరాధించాలి? ఏమిచ్చాడు దేవుడు నీకు? ఏం భాగ్యం? ఒక పాట ఉన్నది, యేసునందే రక్షణ భాగ్యం, హల్లెలూయా. క్రీస్తునందే రక్షణ భాగ్యం, హల్లెలూయా. యేసునందే రక్షణ భాగ్యం, హల్లెలూయా. క్రీస్తునందే రక్షణ భాగ్యం, హల్లెలూయా. కాబట్టి రక్షణ భాగ్యం ఇచ్చాడు దేవుడు మనకి. ఏమిచ్చాడు చెప్పండి? రక్షణ భాగ్యాన్ని. మొదటిగా
రక్షణ భాగ్యము అనుగ్రహించినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించాలి. రెండవది మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం. ఎవరు భాగ్యవంతులు? 10వ అధ్యాయము 9వ వచనం. 10వ అధ్యాయం 8 చదవమ్మా. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవంచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. రెండవదిగా ఎవరు భాగ్యవంతులంట? ఎవరు భాగ్యవంతులు? నీ జనులు భాగ్యవంతులు. మనం ఎవరు ఇప్పుడు? మనం ఎవరు? ఆయన జనం. ఆయనే మనల్ని పుట్టించాడు. ఆయనే తన పోలికలు తన ప్రజలుగా మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మనమందరం ఎవరము? ఆయన జనులము. ఆయన జనులు. ఆయన ముందర నడిచేవారిని కూడా భాగ్యవంతులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి రెండవదిగా మనం దేవుని ఎందుకు ఆరాధించాలంటే, ప్రభువా నీవు నీ జనముగా చేసుకున్నావు, నీ సొత్తైన ప్రజలుగా చేసుకుని నన్ను భాగ్యవంతుడిగా భాగ్యవంతురాలుగా చేస్తూ వచ్చావు అని దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాదు దేవుని వాక్యమందు మరి నడిచేవారిని, నీ ముంద ఎల్లప్పుడూ నిలిచేవారిని కూడా భాగ్యవంతులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ దినాన్ని దేవుని మనం ఆరాధించాలి. ప్రభువా నీ జనముగా నన్ను చేసుకుని, నీ సొత్తైన ప్రజలుగా నన్ను చేసుకుని, నన్ను విలువ పెట్టి కొనుక్కొని నన్ను భాగ్యవంతుడిగా నువ్వు చేస్తూ వచ్చావని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. మొదటిగా ఆయన ఎందుకు ఆరాధించాలంటే రక్షణ భాగ్యం అనుగ్రహించినందుకు ఆరాధించాలి. రెండవది ఆయన జనులుగా చేసుకున్నందుకు మనం భాగ్యవంతులుగా చేస్తూ వచ్చాడు. మూడవ జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆలకించుడి నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు చాలు. ఇంకా విశ్వాసమందు మనం ఎలా చేశాడు? దేవుడు మనల్ని భాగ్యవంతులుగా చేశాడు. దేవుని యందు విశ్వాసం ఉంటే దేవుడు మనల్ని ఎలా చేసినట్లు? ఎలా చేసినట్లు? భాగ్యవంతులుగా చేసినట్లు. ఇది నాన్ని మనం కూడా దేవుని యందు ఎలాగుండాలంట? విశ్వాసము కలిగి ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఇప్పుడు చాలా మంది భాగ్యవంతులుగా చేస్తుంటే వారి ఇంటి దగ్గర ఖాళీ కూర్చున్నారు. చాలా మంది వారి సమయాన్ని పాడు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారు. అయితే విశ్వాసమును బట్టి మనల్ని ఎలా చేశాడు దేవుడు? భాగ్యవంతులుగా చేశాడు. ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా, నీ యందు నమ్మిక ఉంచడం ద్వారా నన్ను భాగ్యవంతుడిగా చేస్తూ వచ్చా. ఆ రీతిగా దేవుని యందు మనము విశ్వాసం ఉంచినప్పుడు మన ఎలా చేస్తాడు దేవుడు? భాగ్యవంతులుగా చేస్తాడు. ఎలా చేస్తాడు? భాగ్యవంతుడిగా చేస్తాడు. మూడవది మనం భాగ్యవంతులు అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎలా ఉండాలి? విశ్వాసములో ఉండాలి. మొదటిగా దేవుడు మనకి ఏ భాగ్యం ఇచ్చాడు? రక్షణ భాగ్యం ఇచ్చాడు. మాట్లాడాలి, ఎక్కడ ఆలోచించద్దు. ఏమిచ్చాడు దేవుడు మనకి? రక్షణ భాగ్యం ఇచ్చాడు. రెండవది ఏమిచ్చాడు? ఆయన జనులు అవుట ద్వారా, ఆయన జనులుగా ఉండడానికి కొరకే భాగ్యవంతులుగా మనల్ని చేస్తూ వచ్చాడు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, విశ్వాసము ద్వారా. దేని ద్వారా చెప్పండి? విశ్వాసము ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడు? భాగ్యవంతులుగా చేశాడు. ఇది నాన్న దేవుడిని మనం ఆరాధించాలి, మహింపరచాలి, గణపరచాలి, కొనియాడాలి. ప్రభువా నన్ను భాగ్యవంతుడిగా చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అయితే ఈ దినాన్ని మనము లేవలే మనము కూడా ద్వేషించబడిన వారము. చెప్పండి, ఎటువంటి వారము? ద్వేషించబడిన వారము. అయినప్పటికీ దేవుడు మనల్ని ఏం చేశాడు? ప్రేమించి ఎలా చేశాడు?
భాగ్యవంతులు చేశాడు. అందుకే లేయా కూడా 6 మంది కుమారుల కింద, ఎంతమంది? 6 మంది కుమారులు యాకోబు దేశించాడు. మరి అయితే దేవుడు ఏం చేశాడు? దరికి చేర్చుకున్నాడు. దేశించిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? దరికి చేర్చుకుంటాడు. దేశించిన వారు దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఆ రీతిగా లేయా ఏ రీతిగా ఆరాధించిందో అదే రీతిగా మనం కూడా దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? లేయా మరి తన దరిద్రం చూసి, మరి తనకు వచ్చి నిందను చూసి దేవుడు ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి బిడ్డలు ఇచ్చినందుకు ఏం చేసింది? ఆరాధించి భయపరిచింది. ఇది నాన్న మనం కూడా దేవుని ఆరాధించాలి. దేవుడు మనకి ఏ భాగ్యం ఇచ్చాడు? రక్షణ భాగ్యం. మాట్లాడండి. ఏ భాగ్యం ఇచ్చాడు? ఏ భాగ్యం ఇచ్చాడు? రక్షణ భాగ్యం. రెండవది ఆయన జనులుగా ఉండే భాగ్యం ఇచ్చాడు. మూడవది విశ్వాసం ఉంచుట ద్వారా మనల్ని ఏం చేశాడు? భాగ్యవంతులుగా చేశాడు. ఇప్పుడు భాగ్యవంతులు ఏం చేయాలి? ఏం చేయాలి? భాగ్యవంతులు ఏం చేయాలి? భాగ్యవంతులు ఏం చేయాలి? దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. లేయా గంతులేసి ఆరాధించింది. నేను భాగ్యవంతులు అన్నాను. ఇది నాన్న మనము కూడా భాగ్యవంతులుగా దేవుడు చేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. చెప్పండి, ఏ విషయాల గురించి ఆరాధించాలి? ఇప్పుడు దేవుని ఆరాధించడానికి ఇంకే వేరే విషయాలు అవసరం వద్దు. ఈ 3 తలంపులు జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆరాధించాలి. మొదటి తలంపు రక్షణ భాగ్యం. గట్టిగా ఏమిచ్చాడు దేవుడు మనకి? రక్షణ భాగ్యం ఇచ్చాడు. రెండవది ఆయన జనులుగా ఉండే భాగ్యం ఇచ్చాడు. మూడవది విశ్వాసాన్ని కాపాడుకునే భాగ్యం ఇచ్చాడు. అందుకే ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఏంటంట? ఏంటి భాగ్యం? రక్షణ భాగ్యం. ఈ మధ్యకాల సమయంలో ఇంకెవరైతే రక్షణ పొందలేదో, యేసు ప్రభువారిని ఇంకా ఎవరైతే అంగీకరించలేదో వారికి దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ఆయన ప్రేమతో నీకేమి ఇవ్వాలని కోరుకుంటున్నాడు? రక్షణ భాగ్యము. ఏం చేయాలి? ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? రక్షణ భాగ్యం. కాబట్టి ఈ భాగ్యాన్ని ఎవరు పాడు చేసుకోవద్దు. ఒకవేళ తల్లిదండ్రులు నీకు ఆస్తి ఐశ్వర్యాలు సంపాదించలేకపోవచ్చు, తల్లిదండ్రులు నీకు ఆస్తి ఐశ్వర్యాలు ఇవ్వకపోవచ్చు. అయితే దేవుడు నీకేమిచ్చాడు? చెప్పండి, ఏమిచ్చాడు? రక్షణ భాగ్యం. ఏమిచ్చాడు? చెప్పండి, గట్టిగా మాట్లాడాలి. ఏమిచ్చాడు దేవుడు మనకి? రక్షణ భాగ్యం. ఓకే, రక్షణ భాగ్యం ఇవ్వకపోతే మనందరం ఎక్కడికి వెళ్ళాలి? నరకాగ్ని గుండములో ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పండి? ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? నరకములో ఉండి ఏం చేస్తున్నాడు? వేతన పడుతున్నాడు. ఎక్కడ ఏం చేస్తున్నాడు? రక్షణ భాగ్యాన్ని మరి తిరస్కరించాడు. రక్షణ భాగ్యాన్ని మరి పొందలేకపోతూ వచ్చాడు. అందుకే తన జీవిత కాలం అంతా కూడా ఎక్కడ ఉంటూ వచ్చాడు? ఎక్కడున్నాడు? నరకములో. ఏం పడుతున్నాడు? వేతన అంటే వేతన ఏంటి? బాధ. కేకలేస్తున్నాడు, అరుస్తున్నాడు, నన్ను రక్షించండి అని. దేవుడిచ్చే రక్షణ భాగ్యాన్ని ఒకవేళ నువ్వు దూరంగా తనిస్తే తర్వాత నువ్వు బాధపడాలి. అందుకే ఈ దినాన్ని, ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించు. ఇంతవరకు లేయవని నేను దేశించబడిన వాడిని. అందరూ నన్ను దేశించారు, అందరూ నన్ను తిట్టుకున్నారు. అయినా నువ్వు ప్రేమమయుడవు, అయినా నువ్వు దయామయుడవు, అయినా నువ్వు కరుణామయుడవు. అటువంటి ప్రేమగల దేవా, నా యందు నువ్వేం చూపించావు? ప్రేమ చూపించావు, కరుణ చూపించావు. మరి ఆ రీతిగా మరి లేయా ఆరాధించి తన కుమారునికి ఏం పేరు పెట్టింది? చెప్పండి, ఏం పేరు? ఆషేరు. ఆషేరుకి పేరు పెట్టేటప్పుడు ఆ నాన్నకు నచ్చలేదంట పేరు. ఏం పేరు? నేను ప్రార్థన చేసి కడుపులో ఉండగానే పేరుని మీరే పెట్టాలని అప్పటి నుంచి ప్రార్థన చేస్తూ వచ్చాను. ఏం పేరు పెట్టాలి, ఏం పేరు పెట్టాలి? దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆషేరు. నిజంగా బిడ్డను ఆషేరులాగా పెంచితే ఏమవుతాడు? భాగ్యవంతుడు. ఎలా పెంచాలి?
ఒకళ్ళు భాగ్యవంతుడు అవ్వాలంటే ఎలా పెంచాలి? దేవుని యందు భయభక్తులు పెంచితే ఆశ్చర్య ఎలా ఉంటాడు? బైబిల్లో ఆశ్చర్యలాగా రాజుల వద్దకు అనేక మందికి ఆహారం ఇచ్చాడంట. ఇప్పుడైతే మనం అందరం ఈ బాబుకి చాక్లెట్లు పెడుతున్నాం, అప్పుడు మనకేం పెడతాడు? భోజనాలు సిద్ధపరుస్తాడు. ఆ రీతిగా ఆ బిడ్డను కూడా దేవుడు సిద్ధపరచాడు. కాబట్టి మనం కూడా మరి దేవుని సన్నిధిలో ఆరాధించాలి, మహిమపరచాలి. మరి మనల్ని భాగ్యవంతులుగా చేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మహిమపరచాలి. లేచి నిలబడదాం, ఒక కీర్తన పాడుకుందాం. కీర్తనలో 2 చరణాలు పాడుకుని ప్రభుని ఆరాధిస్తాం. ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము